ప్రధాని మోడీ మీడియాతో ఎందుకు మాట్లాడరు? మరోసారి ఈ ప్రశ్న వినిపించింది. గతంలో నార్వేలో, ఇప్పుడు న్యూజిలాండ్లో. మీడియా నుంచి ప్రశ్నలను ఎందుకు స్వీకరించరని నార్వే విలేకరి అప్పట్లో బహిరంగంగా మోడీనే ప్రశ్నించింది. ఇప్పుడు న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో భారతీయ దౌత్యవేత్తలు కూడా అదే ప్రశ్నను ఎదుర్కొన్నారు. దీనికి వాళ్ళేం సమాధానం చెప్పారో తెలుసా? భారతీయ ఓటర్లలో అధిక భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే కాబట్టి వాళ్లతో నేరుగా మాట్లాడడాన్ని మోడీ కోరుకుంటారట. అక్కడ మీడియాతో భారత విదేశాంగ శాఖ అధికారి చెప్పిన మాట ఇది. అంటే మధ్యవర్తుల ద్వారా మాట్లాడడం మోడీకి నచ్చదట. Mr. Modi is, Prime Minister Modi is a quintessential Indian politician. By and large, Indian politicians favor direct, contact with their electorate. కానీ ఎంత సమర్థించుకున్నా అసలు మ్యాటర్ జనానికి అర్థం కాకుండా ఉంటుందా? మన దేశంలో ప్రధాని పదవి అత్యంత కీలకమైంది. మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడాల్సిన బాధ్యత ప్రధానికి ఉంటుంది. కానీ 12 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు. దీనికి కారణం భయమా, లేక ప్రశ్నను ఎదుర్కోలేకనా, లేక విదేశాంగ శాఖ అధికారి చెప్పినట్టు మధ్యవర్తుల ద్వారా మాట్లాడడం నచ్చకపోవడమా? విషయమేంటో అందరికీ తెలుసు. మౌనముని అని విమర్శలు ఎదుర్కొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 10 ఏళ్లలో 114 ప్రెస్ మీట్లు పెట్టారు. వాజ్పేయి కూడా 55 ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ 56 ఇంచుల విశ్వగురువు మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దీనికి పెద్దగా కారణాలను వెతకాల్సిన పని లేదు. ఆయన వాగ్దానాలు, ఆచరణలో వైఫల్యాలపై మీడియా ప్రశ్నిస్తుంది అనే ఆలోచన కంటే టెలిప్రాంప్టర్ ఉంటే తప్ప, లేదా ఎవరైనా రాసిస్తే తప్ప మోడీ మాట్లాడరని ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. అలాంటప్పుడు ప్రెస్ మీట్లో ఆయన సొంతంగా ఏం మాట్లాడతారు? అందుకే ఇక్కడ ముందే రాసి రెడీ చేసుకున్న వన్ సైడ్ స్పీచ్లే ఉంటాయి. మన్ కీ బాత్ ఉంటుంది, ప్రీ రికార్డెడ్ వీడియోలు రిలీజ్ అవుతుంటాయి. నిజానికి ఏ దేశ ప్రధానైనా మన దేశానికి వస్తే ఇక్కడ ప్రెస్ని అడ్రస్ చేస్తుంటారు. కానీ మోడీ అలా చేయకపోవడాన్ని విదేశీ మీడియా ప్రశ్నిస్తోంది. అంటే మన ప్రధాని మీడియాతో మాట్లాడలేకపోవడం ఆయనకు కాదు, మన దేశ ప్రతిష్టకు అవమానం కాదా? Why should we trust you? Can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? And also, if possible, I would like you to answer straight away. Okay. Right now. Like now. Please. We have a question there. But I might also have follow-up questions, so it would be Please. better if you answer We right have away question. and then I can follow up. I'm conducting the press conference. So please, do you have a question to us? मोदी 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 है तो मुमकिन है. भाई क्या ही बोलूं मैं इन साहब के बारे में. जितना इनको सुनती हूँ उतना ही मेरा दिमाग चकरा जाता है. हर बार लगता है कि अब इससे ज्यादा हैरान नहीं हो सकती, लेकिन ये हर बार नया रिकॉर्ड बना देते हैं. घर में दूध ऑस्ट्रेलिया वाला आता है. अच्छा. लेकिन चाय भारत वाली बनती है. यार ये इंसान आखिर क्या क्या बोलता रहता है. इनकी बातें सुन के तो दिमाग ही घूम जाता है, समझ ही नहीं आता. अरे चाय वाला. మోడీకేమైనా పిచ్చి లేసిందా? బీజేపీలో చేరితేనే భారతీయుల దేశ పౌరసత్వానికి గుర్తుగా మన దగ్గరున్న పాస్పోర్ట్ పనికిరాదట. ఇట్లా అన్నది ఎవరో ఎరికేనా? స్వయాన మన మోడీ సర్కారే. నేను భారతీయుణ్ణే అనడానికి ఆధార్ సరిపోదట.
నాది ఈ నేలనే అనడానికి ఓటర్ కార్డ్ సరిపోదట, అలానే ఇప్పుడు పాస్పోర్ట్ కూడా పనికిరాదట. ఇక మరి నా దగ్గర ఏముండాలే? పోనీ అందరూ బీజేపీ పార్టీలో చేరిపోతే సరిపోతుందా? లేదా మోడీ గారి బిల్ల కూడా మెడలో వేసుకోవాలా? లేదా మోడీ గారి ఫోటోని పచ్చబొట్టు పొడిపించుకోవాలా? చెప్పుండ్రి, నేను ఈ దేశపు వాడినే అని నిరూపించుకోవడానికి ఇంకా నేనేం చేయాలో జర చెప్పి పుణ్యం కట్టుకోండి సారు. कोई नहीं जानता, मैं आपको ना मुझे पहली बार जब गांधी फिल्म बनी तब दुनिया में क्यूरियोसिटी हुई, अच्छा ये क्या कौन है. ఏం మాట్లాడుతున్నావు మోడీ? గాంధీ సినిమా వచ్చేదాకా గాంధీ గురించి లోకంలో ఎవరికి తెలియదా? అసలు నువ్వు ఈ దేశంలోనే పుట్టినవా? ఐన్స్టీన్ మండేలా లాంటి ప్రపంచ మేధావులే సలాం కొట్టిన గాంధీ మీద నువ్వు మాత్రం ద్వేషం పెంచుకున్నావా? ఈ ద్వేషంతోనైనా 20 ఏండ్లుగా పేదల ఆకలి తీరుస్తున్న ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ గారి పేరు తీసేసి విబీజీ రామ్జీ అని మార్చి ఏం సాధించావు? మోడీ, పథకంలో పేరు తీసేయగలవేమో గాని ప్రజల గుండెలో గాంధీ పేరును మాత్రం చెరపలేవు.